టీనేజ్ ప్రెగ్నెన్సీ చిన్న వయసులో మ్యారేజ్ చేసుకోవటము, ప్రెగ్నెన్సీ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటుందా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. యాక్చువల్‌గా ఈరోజు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే నిన్న ఓపీకి నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. తనకి 19 ఇయర్స్ అనమాట. తను హాస్పిటల్‌కి ఎందుకొచ్చారు అంటే మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ అయింది. ఇంకా పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి వాళ్ళ మదర్, వాళ్ళ హస్బెండ్ హాస్పిటల్‌కి తీసుకొనొచ్చారు. తను చాలా వీక్‌గా ఉందని చెప్పి బ్లడ్ పర్సెంటేజ్ చేస్తే బ్లడ్ పర్సెంటేజ్ 5.8 గ్రామ్స్ అని చెప్పి వచ్చిందనమాట. యాక్చువల్‌గా ఈ ఏజ్‌లో మనం బాడీ ఫిట్‌గా ఉండటం ఇంపార్టెంట్. అంత బ్లడ్ తక్కువ పెట్టుకొని దాని మీద కాన్సంట్రేషన్ లేకుండా ఎప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందా అని చెప్పి వాళ్ళు కంగారు పడతా ఉండాలనమాట. సో, యాక్చువల్‌గా టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల చాలా రకాలుగా సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ చిన్న ఏజ్‌లో 17, 18 ఇయర్స్‌కి ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? బాడీ అనేది మెంటల్‌గా, ఫిజికల్‌గా కూడా ప్రిపేర్డ్‌గా ఉండదు. ప్రెగ్నెన్సీని క్యారీ చేయటానికి కానీ, తర్వాత బేబీని చూసుకోవటానికి కానీ. వీళ్ళేంటి అంటే మ్యారేజ్ అయింది కదా! మాతో పాటు మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు పుట్టారు. లేకుంటే ఇంట్లో ప్రెషర్స్, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ప్రెగ్నెన్సీ అందట్లేదు అని చెప్పి ఇలా ప్రెషర్స్ వల్ల వాళ్ళు తొందరగా ప్రెగ్నెన్సీ అందాలని చూస్తారు. కానీ వాళ్ళు జనరల్‌గా ఫిట్‌గా ఉండరనమాట బాడీ. అంతేకాకుండా ఇట్లా చిన్న ఏజ్‌లో మ్యారేజ్ చేసుకోవటము, పిల్లలు పుట్టడం వల్ల ఏమవుతుంది, తల్లికి, బిడ్డకి ఇద్దరికీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. లైక్ మదర్‌కి అబార్షన్స్ అయిపోవటం కానీ, నెలలు నిండకుండా నొప్పులు రావటము, ఇంకా బరువు తక్కువ పిల్లలు పుట్టటము, రక్తహీనత ప్రాబ్లము ఇలాంటివి చాలా కామన్‌గా ఉంటాయన్నమాట. ఆటోమేటిక్‌గా బరువు తక్కువ పిల్లలు పుట్టినప్పుడు ఏమవుతుంది, బేబీస్‌కి ఎన్ఐసీయూలో అడ్మిషన్స్ ఎక్కువగా పెట్టడము, గ్రోత్ అనేది తక్కువగా ఉండటం ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా మదర్ ఇంత చిన్న ఏజ్‌లో డెలివరీ తర్వాత బేబీని డీల్ చేయటం కూడా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవ్వటము, దానివల్ల ఎంతో కొంత పోస్ట్ పార్టమ్ పీరియడ్‌లో డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చూస్తా ఉన్నామన్నమాట. సో, ఇంత చిన్న ఏజ్‌లో మ్యారేజ్, ప్రెగ్నెన్సీ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. అంతేకాకుండా దానికి తోడుగా ఎనీమియా ఉంటుంది చాలామందికి, రక్తహీనత. యాక్చువల్‌గా మన దేశంలో ఎనీమియా ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా చూస్తా ఉన్నాం. వరల్డ్ వైడ్‌గా ఉన్న ఎనీమియా ప్రాబ్లమ్‌లో ఆల్మోస్ట్ ఒక 40-50% ఎనీమియా ప్రాబ్లమ్ మన ఇండియాలోనే ఉంది అని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయన్నమాట. సో, ఈ ఏజ్ పిల్లలకి మెయిన్‌గా వాళ్ళ బాడీ ఫిట్‌గా ఉండటం మీద ఒకటి కాన్సంట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ఇంత చిన్న ఏజ్‌లో మ్యారేజ్ చేసుకొని పిల్లలు పుట్టినప్పుడు మనకి రీసెంట్‌గా జరిగిన కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే వీళ్ళు ఫైనాన్షియల్‌గా ఫ్యామిలీకి సపోర్ట్ చేయలేక అండ్ వాళ్ళకి ఫైనాన్షియల్‌గా ఇండిపెండెన్స్ లేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళ పిల్లలు కూడా స్కూల్ డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. సో, అది నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ఎఫెక్ట్ పడతా ఉంది. కాబట్టి మనకి మెచ్యూర్ అవ్వటానికి ముందు స్టేజ్ నుంచి అంటే 9, 10 సంవత్సరాల ఆడపిల్లలకి ఫుడ్ హెల్తీగా తీసుకోవటము, ప్రాపర్‌గా బాడీకి ఎక్సర్సైజ్ ఏదో ఒక రూపంలో గేమ్స్ లాగా గానీ, డ్రిల్స్ లాగా గానీ ఉండటము, అండ్ వాళ్ళకి లైఫ్ స్టైల్ ప్రాపర్‌గా ఉండటము అనేది చూసుకుంటా ఉంటే వాళ్ళ బాడీ ఫిట్‌గా ఉంటుంది. ఆటోమేటిక్‌గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ గానీ బావుంటుంది. అండ్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చినా కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. కాబట్టి అట్‌లీస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి 23-24 ఇయర్స్ మినిమమ్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ మెయిన్‌గా దానికి ముందు నుంచే మనం హెల్తీగా ఉన్నామా లేదా అనేది చూసుకోండి. ఓకేనా? థాంక్ యూ.